నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పట్టుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు. జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా మరియు టీం అధికారులు తాండూరు పట్టణంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ విక్రయిస్తున్న దుకాణాలపై శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించి భారీగా నకిలీ సరుకును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడుల్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యాపారులను అధికారులు గుర్తించారు. తాండూరు పట్టణంలో మణికంఠ కిరాణా షాప్ యజమాని పి వీరన్న షాప్లో మొదట టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా కల్తీ అల్లం వెల్లుల్లి లభించగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన ఇమ్రాన్ సలీం దగ్గర తీసుకుంటున్నట్లు చెప్పగా అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. A1 ఇమ్రాన్ సలీం హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్ కు చెందిన ఇమ్రాన్ సలీం అనే వ్యక్తి వద్ద సుమారు 166 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 కిలోల బాటిళ్లు 32, 1 కిలో బాటిళ్లు 6 ఉన్నాయి. అదనంగా 30 కిలోల కల్తీ అల్లం 2 బస్తాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. A2 పి వీరన్న SBI సమీపంలో మణికంఠ కిరాణం యజమాని పి వీరన్న వద్ద 30 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లభించింది. ఇందులో 500 గ్రాముల బాటిళ్లు 38, 200 గ్రాముల బాటిళ్లు 48 మరియు 100 గ్రాముల బాటిళ్లు 25 ఉన్నాయి. మొత్తం 196 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు 60 కిలోల పాడైన అల్లం ముడి సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పేస్ట్లో హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు వాడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నకిలీ పేస్ట్ను ఆహార పదార్థాల్లో వాడడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని అధికారులు తెలిపారు. పట్టుబడిన నిందితులను స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి విచారణ నిమిత్తం తాండూరు పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ నకిలీ సరుకు ఎక్కడ తయారవుతోంది, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటువంటి నకిలీ ఉత్పత్తులను నివారించడానికి భవిష్యత్తులో కూడా దాడులు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి తెలియజేశారు.